శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసం 30వ తేదీ 5:30 కుంభరాశి వారి జాతకులు. మీ యొక్క జాతకంలో పెను మార్పులు అయితే సంభవించబోతూ ఉన్నాయి. భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఇలా జరగబోతుంది. దేవుడు తన తీర్పును ఇచ్చేశాడండి. అయితే ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిస్థితులు మీకు కానవస్తున్నాయో, మొత్తం మీద శుభవార్తలు అయితే పొందుకోబోతూ ఉన్నారు. మీరు మరింత ఉత్సాహంతో మీ యొక్క పనుల్లో దృష్టిని కేంద్రీకరించబోతూ ఉన్నారు. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఇప్పటి పరిస్థితులు సమూలంగా మార్పుదల జరగబోతూ ఉన్నది. ఉత్సాహవంతంగా మీ యొక్క పనులను పూర్తి చేయడంలో శ్రద్ధ చూపిస్తారు. ఆగిపోయిన పనులను పునః ప్రారంభిస్తారు. మీ యొక్క ప్రతి కార్యము కూడా సఫలీకృతం కాబోతూ ఉన్నది. మీతో పెట్టుకోవడానికి ఇప్పటి నుంచి కూడా ఎవరు సాహసించరు, ఎవరు శత్రువులు మీకు ఉండరు. అలాగే మీ యొక్క మాటకు పదును పెరుగుతుంది. అందరూ కూడా తూచా తప్పకుండా మీ యొక్క మాటను వినబోతూ ఉన్నారు. సంఘంలో గౌరవం కలగబోతూ ఉన్నది. మీరు పనిచేసే చోట మీకు తగు గుర్తింపు, గౌరవ మర్యాదలు పొందబోతూ ఉన్నాయి. ఈ రాశి వారు కోపంలో ఉంటే గనక నిప్పులు కురిపించేస్తారు. మాటలు ఎలా మాట్లాడతారంటే గనక ఎదుటి వాళ్ళని ఖచ్చితంగా తూలనాడుతూ మాట్లాడతారు. వారికే అనిపిస్తుంది ఎందుకు బ్రతుకుతున్నామా అని అంతలా మాట్లాడేస్తూ ఉంటారు. ఇక ఇప్పటి నుంచి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు నిజమే చెబుతున్నా కూడాను ఎదుటి వారికి జీర్ణించుకోవడం అస్సలు కాదండి. ఎవరితో ఎలా మాట్లాడాలో జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవ పెట్టుకోకుండా ఉండండి. ఇక ఇప్పటి నుంచి మీ యొక్క పనిని మీరు చేసుకుంటూ వెళ్లిపోండి. ప్రతి ఒక్క ప్రయత్నము కూడాను మీరు మీ యొక్క ప్రయత్నాన్ని 100% పెడుతూ వెళ్ళండి. ప్రతి రంగంలో ఉన్న వారికి అద్భుత ఆశ్చర్యకర రీతిన ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయి. మీరు ఏ రంగంలో ఉన్నా కూడాను మీరు అనుకున్న ఆలోచనను కార్యరూపం దాల్చడంలో ఏమాత్రం అలసత్వం వహించదో. ఆర్థిక ధన వృద్ధి అయితే వ్యాపారంలో అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంది వచ్చిన ఏ అవకాశమైనా ఉపయోగించుకోండి. ముఖ్యంగా పరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వడం పక్కన పెట్టేయండి. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా కార్యరూపం దాలిస్తేనే అందులో మీ యొక్క ప్రతిభ అనేది బయట వారికి అర్థమవుతుంది. ఎవరి మీద డిపెండ్ అవ్వద్దండి. ఇండిపెండెంట్ గా ఉండడానికి ప్రయత్నించండి. ఇప్పటి నుంచి కూడాను మీ యొక్క టాలెంట్ అనేది అందరికీ తెలియచెప్పండి. అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఈ రాశి జాతకులకు ఉద్యోగం అయితే ఖచ్చితంగా దక్కబోతూ ఉన్నది. అలాగే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ కూడా కలగబోతూ ఉన్నది. ఇంక్రిమెంట్లు, బోనస్లు కలగబోతున్నాయి. స్టాక్ మార్కెట్ లో ఉన్న వారికి ఖచ్చితంగా లాభాల పంట అయితే పండబోతుందని చెప్పాలి. ధనాన్ని వృధా చేసుకోవద్దండి. మీరు ఏదైతే ధనంతో కొనుక్కోవాలి అనుకుంటున్నారో, వస్తువులు కానీ వాహనాలు కానీ నూతనంగా ఏదైతే కొనాలి అని ఆలోచిస్తున్నారో వాటికి ఆ యొక్క కార్యానికి ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా కొనుగోలు చేయండి. లేకపోతే ధనం అనేది వృధా అయిపోతుంది. పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి ఆస్తి విషయంలో కూడా నూతన శుభవార్తను అయితే పొందుకోబోతూ ఉన్నారు. ఆ యొక్క ఆస్తిని పొందుకోబోతున్నారు. అంతేకాకుండా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా వారి యొక్క ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఏర్పడబోతూ ఉన్నది. మీ ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేవి కలగబోతూ ఉన్నాయి. సంతానం లేని వారికి కూడా శుభవార్తలు పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వార్తను అయితే ఖచ్చితంగా వినబోతూ ఉన్నారు. అంతేకాకుండా విదేశాలకు వెళ్లాలి అనుకునే వారు కూడాను ప్రయత్నాలు ఇక మొదలు పెట్టండి. ఆలస్యం వహించొద్దు. ఎంత విసుగు చెందినా ఇప్పటి వరకు కూడాను దేవుడి మీద భారం వేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు ఫలితాన్ని కలగజేస్తాడు. ప్రతి సోమవారం ఈ రాశి జాతకులు శివారాధన చేయడం మేలు కలుగుతుంది. శివాలయానికి వెళ్ళండి, పరమశివుని దర్శించుకోండి. అలాగే పరమశివునికి గోధుమ పిండితో కలిపినటువంటి ఏదేని నైవేద్యాన్ని మీరు సమర్పిస్తే గనక ఖచ్చితంగా ఆటుపోట్ల నుంచి బయటపడతారు. కష్టాలు అధిగమించగలుగుతారు. అంతేకాకుండా గోధుమ పిండి, చక్కెర కలిపి చీమలకు ఆహారంగా వేయండి. ఇలా వేయడం రీత్యా శత్రు వినాశనం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.